హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 12. సో ఇవాళ అయితే వీకెండ్ 2 ఎపిసోడ్ షూట్ అయితే జరగబోతుంది. అండ్ ఈ వారం వీకెండ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చాలా ఇష్యూస్ జరిగాయి. సో వాటి మీద అయితే హౌస్లో ఇవాళ రెడ్ కార్డు మొదలైనవని కూడా లీక్స్ అయితే వస్తున్నాయి. సో చూసే ముందు వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. టైటిల్ ఫేవరెట్ ఎవరు కావాలని మీరు అనుకుంటున్నారు, టైటిల్ ఎవరు గెలవాలనుకుంటున్నారు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ వారం గొడవలు అయ్యాయి. సో కళ్యాణ్, సంజన అయితే రైతుని అనడం అండ్ పవన్ అలా నెక్ పట్టుకోవడం, సో చాలా గొడవలు అయ్యాయి. సో దీని మీద రెడ్ కార్డ్స్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున లీక్స్ అయితే వస్తున్నాయి. సో ఫైనల్గా అయితే అంత ఏం ఉండకపోవచ్చు, వార్నింగ్ ఇవ్వచ్చు అండ్ ఇచ్చినట్టు చేసి మళ్ళీ ఆ తర్వాత ఇవ్వకపోవచ్చు. సో చాలా జరిగే ఛాన్స్ ఉంది. సో రెడ్ కార్డు ద్వారా ఎలిమినేట్ అవ్వడం అనేది అయితే ఇంపాసిబుల్, అదైతే జరగదు. అండ్ కళ్యాణ్ కెప్టెన్సీ టాస్క్లో కూడా డిమాండ్ పవన్ హెల్త్ బాగాలేక అయితే అతడు తప్పుకున్నాడు, ఆల్మోస్ట్ గివ్ అప్ ఇచ్చేశాడు. సో దానివల్ల కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ పెట్టాలని కూడా ప్లానింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో దాంట్లో కళ్యాణ్ చేసిన మిస్టేక్ ఏంటి నాకు అర్థం కాలేదు. సో కెప్టెన్సీ టాస్క్ పెట్టారు, ఇతడు చేయగలిగాడు, అతడు చేయలేకపోయాడు, సింపుల్. సో దాన్ని అలా చేస్తే మాత్రం అది చాలా తప్పని నా ఉద్దేశం. అండ్ ఓటింగ్లో చూసినట్లయితే కళ్యాణ్, తనుజ టాప్లో ఉన్నారు అండ్ మిగతా వాళ్ళు ఎవరు కూడా దగ్గరలో లేరు. అండ్ ఎలిమినేషన్ జోన్లో ఉందైతే సుమన్, దివ్య ఖచ్చితంగా. అండ్ సంజన కూడా డేంజర్ అంటున్నారు. సో ఓవరాల్గా చూసినప్పుడు ఇవాళ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ఒక షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. సుమన్ దాదాపు డేంజర్ జోన్లో ఉండొచ్చు, ఎందుకంటే తన ఆట కూడా పెద్ద ఏం కనిపించట్లేదు హౌస్లో. సో ఏ ఇష్యూలో ఉండడు, ఎలాంటి కాంట్రవర్సీలో ఉండడు. సో బిగ్ బాస్కి అయితే సెట్ కాడు, ఒక మంచి మనిషిగా అయితే సెట్ అవుతాడేమో. సో ఓవరాల్గా చూస్తే దివ్య, సుమన్ డేంజర్ జోన్.